భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరెడ్డిపల్లి రాజేష్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ నియోజకవర్గ అధ్యక్షులు మద్దిలేటి సత్యనారాయణ, బజరంగ్ దళ్ సంయోజక్ వగ్గ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. అనంతపురం జిల్లా మడకసిర నియోజకవర్గంలో ఒక పబ్లిక్ సమావేశంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రసంగిస్తూ భగవద్గీత వల్ల ఎవరి జీవితాలు బాగుపడలేదని హేళనగా మాట్లాడడం దుర్మార్గమన్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలుగా విశ్వ హిందూ పరిషత్ పరిగణిస్తోందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. భగవద్గీతపై గౌరవం లేని ఇలాంటి వారిని తిరుమల తిరుపతి దేవస్థానంలో సభ్యుడిగా నియమించడం సరైనది కాదని, ఇతనిని వెంటనే టీటీడీ సభ్యునిగా రాజీనామా చేయించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే పదవి నుండి ఆయనను బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. నమస్తే, జై శ్రీరామ్. నేను దేవరెడ్డిపల్లి రాజేష్ మాట్లాడుతున్నాను, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడిని. మొన్న మడకసిరలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు బహిరంగ సభలో మాట్లాడుతూ భగవద్గీత వల్ల ఎవరి జీవితాలు బాగుపడలేదనే అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిని విశ్వ హిందూ పరిషత్ గట్టిగా ఖండిస్తున్నది. భగవద్గీతపై నమ్మకం లేకుండా, భగవద్గీతపై భక్తి లేకుండా మీరు టీటీడీలో సభ్యుడిగా ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నిస్తున్నది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శాసనసభ్యుడిగా మీకు తగదని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తున్నది. ఇలాంటి వ్యాఖ్యలు చేసి హిందూ మనోభావాలను అగౌరవపరిచిన ఎమ్మెల్యేని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీని కూడా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. అంతేకాకుండా టీటీడీ సభ్యత్వం నుండి కూడా ఇతనిని వెంటనే తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. ఎంఎస్ రాజు గారు ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హిందూ సమాజానికి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని, హిందూ మనోభావాలను దెబ్బతీసినందుకు వెంటనే క్షమాపణ కోరి బహిరంగ ప్రకటన చేయాలని విశ్వ హిందూ పరిషత్ గట్టిగా కోరుతున్నది.